అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జోష్న. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము 3D ప్రింటర్ మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అమీర్పేట్. సో నాతో మీరు కూడా వచ్చేయండి, చూపిస్తాం మీకు ఆడ ఏమేమి దొరుకుతాయి, ఆ మిషన్తో ఏమేమి చేయొచ్చు, ఆ మిషన్ ఏడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది, మనకింత పడ్డది, మనం ఎట్లా తీసుకొని వస్తున్నాం అనేది దాని అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాను. నేను నాకు కుదిరితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కినా నేను బండి, పోతున్నాం. ఇంకొక పడవచ్చు, ఒక 10-20 మినిట్స్ పడవచ్చు ఆడికి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే మేము అమీర్పేటలో ఉన్నాం. ఈ అమీర్పేటలో కాదు, మేము ప్రజెంట్ కుక్కట్పల్లి నుండి అమీర్పేట్కి పోతున్నాం. కన్ఫ్యూజ్ అయినా, మొత్తం ట్రాఫిక్ ఉంది. తెలిసిందే కదా మన హైదరాబాద్ గురించి ట్రాఫిక్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. జస్ట్ మూవ్ అవుతున్నాయి అంతే, ఒక దగ్గర ఆగట్లేదు, జస్ట్ మూవ్ అవుతున్నాయి, వెళ్తున్నాం అట్లా. నేను దిగినాక నా అవుట్ఫిట్ చెక్ చేస్తా చూడండి. స్ట్రైట్ బాల్నగర్ పోతుంది, లెఫ్ట్ కొడితే బాల్నగర్, స్ట్రైట్ కొడితే అమీర్పేట్. ఈ ట్రాఫిక్ లా హెడేక్, సిగ్నల్ పడ్డట్టుంది, ఫుల్ ట్రాఫిక్, చాలా ఉడకపోతుంది. లైటింగ్ కూడా పోయింది గ్యాప్లో, చీకటి అయిపోయింది. వెళ్తున్నాం, ఇంకా దారిలో ఉన్నాం. సో నాకు ఒక డౌట్ వచ్చింది, నాలానే మీ అందరికి అనిపిస్తుందా లేకపోతే నాకు ఇట్లా అనిపిస్తుందా నాకు అర్థం కావట్లే. మనం బయటికి వెళ్దాం అనుకున్న రోజే వీక్ అవుతాం. అప్పుడే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది, ఆకలి అవుతుంది. ఎందుకు అట్లా? నాకు ఒక్కదానికి అవుతుందా, మీకు కూడా అవుతుందా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, రోజంతా ఇంట్లో ఖాళీకి వచ్చినప్పుడు, ఏడికి వెళ్ళకుండా ఉన్నప్పుడు బాగా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, ఇంత సన్లైట్ ఉంది, ఇంత మంచి ఫోన్ ఉంది చేతిలో, ఎట్లా కనిపిస్తుంది చూడండి, డల్గా. ఏందో అన్నీ మనకి ఈ ప్రాబ్లమ్స్. సపోర్ట్ చేయదు, మన బాడీ మనకి సపోర్ట్ చేయదు, మన హెయిర్ మనకి సపోర్ట్ చేయదు. ఏం చేస్తాం? నేను 3D ప్రింటర్ మిషన్ దగ్గరకు వస్తానని చెప్పినా కదా, ఇదే అనమాట. లోపలికి చూపిస్తాం. ఆ మిషన్లో మనకి ఎట్లుంటుందో పెద్ద మిషన్, ఇది. ఇవన్నీ మిషన్ టైప్స్ ఇవ్వాలి. ఈ మిషన్స్తో మనకి ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఏదంటే అది చూసుకున్నాము. ఇది ఇవన్నీ మిషన్స్ అనమాట. మనకు ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్కటి పడుతుంది. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఇది మనం తీసుకునేది చిన్నది, ఇది మనం తీసుకుంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుకుంటుంది. ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ మిషన్స్ నుంచే చేయొచ్చు. ఇవన్నీ తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ కూడా చూస్తే ఇది అన్నిటికంటే పెద్ద మిషన్. హైలైట్ ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, ఇది కూడా మిషన్ చేసింది. ఇక్కడ జూమ్ చేసుకుంటే చూసుకోవచ్చు. అవన్నీ మిషన్ నుంచి చేసుకున్నది 3D ప్రింట్స్ అనమాట. క్లియర్గా జూమ్ చేసుకుంటే హనుమాన్ కానీ, గోకు కానీ, పోకీమాన్, మొత్తం దేవుడు బొమ్మల్ని అవన్నీ దాని నుంచి చేసుకున్నవే. ఈ ఫ్లవర్ వాజ్ సో బెటర్. ఆ మిషన్ నుంచి మీరు ఏవి కావాలంటే తెచ్చుకోవచ్చు. మన బడ్జెట్లో ఉంటే బడ్జెట్ని దాటి కూడా ఉంటాయి. కావాలంటే పెద్దది తీసుకోవచ్చు, చిన్నది తీసుకోవచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇదొకటి. మీకు ఇంకోటి హైలైట్, ఇది కూడా వేసుకోవచ్చు. మిషన్ ఎన్ని లెక్కలేని ఆప్షన్స్ ఉన్నాయి మనం చేసుకునేది. ఇవన్నీ వస్తుంటే నాకు పబ్జీ గేమ్ గుర్తొస్తుంది. గంట కోసం తనలాడుతుంది పబ్జీలో. చూడండి, ఇట్లానేనా బాగుంది. ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు దీంట్లో నుంచి.
ఇది మన పార్సల్, ఇది రెడీగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వెయిట్ చేస్తున్నాం. ఎవరు కొనుక్కుంటారు, నేను కొనుక్కుంటున్నాను ఎక్స్పెక్ట్ చేయండి. నా ఫ్రెండ్ కొనుక్కుంటారు, నేను వచ్చిన తోడికి మీకు కూడా చూపిద్దామని. మీకు ఒకవేళ వీళ్ళ కాంటాక్ట్ కావాలన్నా ఇస్తా, వీళ్ళ డీటెయిల్స్ కావాలన్నా ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇప్పుడే ఆ మిషన్ తీసేసుకున్నాం అనమాట. 3D ప్రింటర్ తీసుకొని ఇప్పుడు మేము నెక్స్ట్ ఇస్మాయిల్ఖాన్పేట్ టెంపుల్కి వెళ్తున్నాం. చాలా పవర్ఫుల్ అండి ఆ గుడికి. పర్సనల్గా నేను చాలా బాగా నమ్ముతా. మీరు కూడా ఇట్లా ఇది సంగారెడ్డి సైడ్ ఎప్పుడన్నా ఉంటే ఆ టెంపుల్కి విజిట్ చేయండి. ఆ పవర్ అనేది మీరు ఫీల్ అవుతారు పక్కా 1000%. ఎంత బాగుంటుందంటే గుడి కానీ, అమ్మవారు కానీ, ఆ టెంపుల్లో వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ తట్టుకోలేము అసలు. మళ్ళీ మనం అనుకుంటే అంత ఈజీగా వెళ్ళలేము, దేవతనే పిలుచుకోవాలి మనల్ని. ఈరోజు మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాము, మీకు కూడా చూపిస్తా. అంటే ఇప్పుడు ఈ టైంకి అయితే క్లోజ్ ఉంటుంది పక్క, ఈవినింగ్ 5 తర్వాతనే ఓపెన్ అవుతుంది. బయట నుంచి అయినా నేను మీకు చూపిస్తా ఆ టెంపుల్ని. మీరు కూడా చూడండి నాతో పాటు. మీరు రాలేకపోతే నా వీడియోలో చూడండి, ఎంత బాగుంటుంది అమ్మవారు, మీకు కూడా అర్థమవుతుంది. టెంపుల్లో కలుసుకుందాం మనం వెళ్ళి, ఓకేనా? ఇదే ఇస్మాయిల్ఖాన్పేట్ టెంపుల్. చాలా చాలా పవర్ఫుల్ గుడి ఇది. ఎప్పుడైనా మీరు సంగారెడ్డి సైడ్ వస్తే ఈ టెంపుల్కి కంపల్సరీ రండి. టెంపుల్ ఎంట్రీ చూసిరా మొత్తం. మొన్నటిదాకా నవరాత్రి అయినాయి కదా, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. అది రెండు గోపురం. టెంపుల్ ఇది లోపల. ఇక్కడ మనం పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. చాలా మోస్ట్ పవర్ఫుల్. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, జాడికి పోతవు ఎల్లమ్మ, ఈగల్ల తల్లివే ఎల్లమ్మ. వారం నాడు ఎల్లమ్మ, మంగళవారం నాడు ఎల్లమ్మ, మంగళవారం నాడు ఎల్లమ్మ, తీరొక పూజలు ఎల్లమ్మ. గుడి బంద్ ఉంది, దేవతను చూడండి. అసలు మనిషిని కూర్చోబెట్టినట్టే ఉంది, యాజ్ ఇట్ ఈస్. మనిషి కళ్ళులానే ఉన్నాయి. 5 ఓపెన్ అవుతుందంట టెంపుల్. ఎంత బాగుంది చూడండి దేవత. టెంపుల్ నాకే ఇట్లా జరుగుతుంది. ఏం చేసినా నేను, ఏమైనా పాపం చేసినా నేను, నాకు అర్థం కదా. ఎవ్రీ టైం నాకే అన్నిట్లలో ఫస్ట్ ఉంటా నేను. మెయిన్ ఏంటంటే తిట్ల విషయంలో ఫస్ట్ నెంబర్ 1 క్యాండిడేట్ నేను. ఇంతసేపు ఆడియో రికార్డ్ కాదు, నేను అంతసేపు మాట్లాడలేదండి. నాకు అసలు బయట వెళ్ళినాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెంపుల్ ఏంటంటే గణేష్ గడ్డ. నాకు ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్ పోవాలని, నన్ను ఎవరు తీసుకోపోలేరు. ఈరోజు పోతున్నాయి ఇక ఫైనలీ. ఆ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. హైలైట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఎవరు మేము, అది హైలైట్. ఈవినింగ్ ఇప్పుడు దగ్గర 4 అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు గణేష్ గడ్డకి వెళ్ళి ఆడ మంచి దర్శనం చేసుకొని, గణేష్ గడ్డ కూడా పవర్ఫుల్. మీరు ఇచ్చాడు వస్తే ఆ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా పవర్ఫుల్. అంత ఈజీగా తీసుకోకండి టెంపుల్స్ని. చాలా మంచిగా వెళ్ళండి, మంచి మొక్కండి, మంచి జరుగుతుంది అందరికీ. అందరు మంచిగా ఉండాలని నేను కూడా మొక్కుతా. మీ తరపున నేను మొక్కుతా, నేను ఉన్నా కదా, నేను మొక్కుతా. గణేష్ గడ్డ పోదాం మనం ఇప్పుడు. అన్ని గుంతలు వచ్చి నేను ఊగుతున్నా. గణేష్ గడ్డ పోదాం. గుడి చెప్పిన పరంగా గుడి బంద్ ఉంది. లోపల దేవుడు కనిపిస్తాడు అనుకుంటా. మెయిన్ గేట్ అయితే ఓపెన్ ఉంది, పోవాలి. ఇదే గణేష్ గడ్డ, చూసుకోండి. గణేష్ గడ్డ లోపల అట్లా ఉంటుంది. ఓపెన్ ఉందా? వావ్, అదృష్టం బాగుంది ఈరోజు మాది. ఇదంతా ఎంట్రన్స్. ఇదండి గుడి గణేష్ గడ్డ. మనం ఫుడ్ తిన్నామని చెప్పి ప్యాలెస్కి వచ్చినాం. ఫస్ట్ టైం నా ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీకు చెప్తా. మీరు ఎప్పుడన్నా వస్తే నాకు ఇక్కడ కమెంట్ చేయండి. నేను మాత్రం ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ద ప్యాలెస్, హోటల్ ద ప్యాలెస్ చూసి ఉంటారు మీరు, సంగారెడ్డి హైవేలో ఉంటుంది ఇది. ఇటు సైడ్ వచ్చి ఉంటాయి. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎట్లుందో చూసి మాట్లాడతా.